సినిమా కాదన్నది అన్నా, సినిమా కాదన్నది సునామీ. అందులో ఉన్నది హీరో కాదన్నా, దేవుడు. అందులో ఉన్న పేరెవరు? పవన్ కళ్యాణ్ కాదన్నా, పరశురాముడు, భగత్ సింగ్, జగవీర, ఛత్రపతి శివాజీ. బద్దలు బలకొట్టిండన్న మ్యూజిక్. ఆ ఫైట్ అయిందన్నా. ఆ అమ్మాయి తన పోరగాల సూదులు పెట్టి పొడుస్తుంది కళ్ళతోటి చూసి. సూపర్ అయిందన్న సినిమా. 5కు 5, 10కు 10, 100కు 100, 1000కు 1000, లజ్జకి లజ్జ. గల్లీ లీడర్, ఢిల్లీ లీడర్ అయిండు ఈ సినిమాతో. పిల్ల బచ్చగా వాళ్ళందరూ ప్యాన్ ఇండియా హీరోలు అయితే మా హీరో ఇంకా ఈయనే ఉన్నాడా చాలా మంది అనుకుంటున్నారు. ఈ సినిమా తోటి ఒక వేరే చెప్తా. ఈ సినిమా తోటి మా హీరో కూడా ప్యాన్ వరల్డ్ హీరో అయిపోయిండు. ఓజీ వస్తుంది సీఎం అవుతాడు. ఓజీ వస్తుంది సీఎం అవుతాడు. ఆ తర్వాత నెక్స్ట్ సినిమాకు పిఎం అవుతాడు. తస్మాత్ జాగ్రత్త, మాట వినాలి గురుడా, మాట వినాలి. మాట వినకపోతే 7 గంటల ఎగరమ్మ గోవింద. అరెవరు వేల వల్ల ఉన్నా. సో థియేటర్కి వెళ్ళిన వెంటనే ఆయన టైటిల్ కార్డ్ చూసేసరికి మేము పెట్టిన డబ్బులు న్యాయం చేసి అనిపించింది. ఆ ఫీల్ అయితే వచ్చింది టైటిల్ కార్డ్ వరకు. ఆయన ఎంట్రన్స్ అయినా సరే, లేదంటే కొల్లగొట్టిన సాంగ్ అయినా సరే, లేదంటే చార్మినార్ ఫైట్ అయినా, కుస్తీ ఫైట్ అయినా అన్ని ఎక్స్ట్రాడినరీగా అనిపించాయి. ఫస్ట్ హాఫ్లో అయితే కంప్లీట్గా ఫ్యాన్స్కి అయితే ఫుల్ మిల్స్ పెట్టినట్టు అనిపించింది. ప్రతి సీన్లో కూడా కేర్వాన్ గారు బీజిఎం ఒకటి, ఈయన స్క్రీన్ ప్రెజెన్స్ ఒకటి నెక్స్ట్లో అనిపించాయి. ప్రతి సీన్లో కూడా ఫస్ట్ హాఫ్లో ఎక్కడ అంత నెగిటివ్ చెప్పుకోవడానికి మరీ వేలు పెట్టి వెళ్తే తప్ప ఎక్కడ నెగిటివ్ చెప్పుకోవడానికి ఎక్కడైతే లేదు. బట్ రియల్ ప్రాబ్లం సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అయిందన్న. సెకండ్ హాఫ్ ఏదైతే వాళ్ళు VFX అని చెప్పి స్టార్ట్ చేసుకున్నారో అక్కడ నుంచి ప్రతిదీ ఆర్టిఫిషియల్గా అనిపించింది. ప్రతిదీ అసలు కేర్ తీసుకుని అనిపించింది. మీరు కంపేర్ చేసుకుంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కంపేర్ చేసుకుంటే ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ చేసిన వాళ్ళు సెకండ్ హాఫ్ డైరెక్ట్ చేయలేదని ఈజీగా తెలిసిపోతుంది. బట్ ఆ విషయంలో కొంచెం వాళ్ళు కేర్ తీసుకొని ఇప్పుడు క్రిష్ గారు ఏదైతే ఆయన విజన్లో ఆయన అనుకున్నారో స్టోరీ, ఆయన విజన్లోనే ఆయన ఎగ్జిక్యూషన్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ లెవెల్లో ఉండేది. బట్ ఈయన చేతిలో పడేసరికి సినిమా మొత్తం నలిగిపోయింది. అసలు సినిమాకి ఏదైనా నెగిటివ్ ఉందంటే ఆ VFX. ఇప్పుడు మనకి ఆచార్యలో తీసుకుంటే ఆచార్యలో చిరంజీవి గారు ఒక చిన్న VFX షాట్ ఉంటుంది. అది సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అయింది. అలాంటి ట్రోల్ చూసి కూడా వీళ్ళు ఏం నేర్చుకోలేదు అనిపించింది. ఎందుకంటే అలాంటి సీన్స్ 2-3 పడ్డాయి. అవి ట్రిమ్ చేసుకొని పెట్టుకుంటే బాగుండేది అనిపించింది. అండ్ ఇంకొకటి సెకండ్ హాఫ్లో ఇంకోటి ఏంటంటే హార్స్ సీన్స్ ఉంటాయి. హార్స్ సీన్ వచ్చే ప్రతి సీన్ దగ్గర కూడా VFX పెట్టేసి చెడగొట్టారు అనిపించింది. అండ్ ఇంకొకటి మెయిన్ సీక్వెన్స్ 2 ఉంటాయి అన్న సెకండ్ హాఫ్లో. ఒకటి యజ్ఞం సీన్ ఒకటి ఉంటుంది. యజ్ఞం సీన్ చాలా బాగా వచ్చింది. అక్కడ ఆ కాన్సెప్ట్ అయినా సరే, లేదంటే అక్కడ డైలాగ్స్ అయినా సరే, కన్వర్జేషన్ అయినా సరే చాలా బాగా వచ్చింది. కాకపోతే ఒక్క నెగిటివ్ ఏంటంటే అందులో VFX. ఆ VFX ఒక వర్షం పడే సీన్ ఒకటి ఉంటుంది. అందులో పెద్ద మొహంలా చూపించి మరీ దరిద్రం చేస్తారని అనిపించింది. అది కొంచెం మంచి కేర్ తీసుకుంటే బాగుండదు అనిపించింది, లేదా ట్రిమ్ చేసుకుంటే బాగుండదు అనిపించింది. ఎవరు సెకండ్ హాఫ్ మంచిగా పట్టించుకోకుండా వదిలేసారు అనే ఒక ఇదైతే కంప్లైంట్ అయితే రైజ్ అవుతుంది. టోటల్గా అయితే ఫస్ట్ హాఫ్ వరకు ఫ్యాన్స్ ఫుల్ న్యాయం చేశాడు. దాని వరకు 3.5 ఇవ్వచ్చు. కానీ సెకండ్ హాఫ్ మరీ 2 ఇచ్చే రేంజ్లో కూడా లేదు. ఇంకా సెకండ్ హాఫ్ కంప్లీట్ డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు మనకి ఏదైతే అనుకునే వాళ్ళు ఇయర్ కన్నప్ప అనే బిగ్గెస్ట్ ట్రోల్ మెటీరియల్ అయితేమో VFX విషయాలు అనుకున్నాం. కానీ కన్నప్పని మించి అయింది ఆదిపురుష్ దరిద్రాపాలు అయింది OTTలోకి వచ్చాక. ఆ లెవెల్లో VFX అయితే ఉంది. సినిమాకి ఏదైనా నెగిటివ్ అంటే మొత్తం VFX 1 to 10 మొత్తం VFX. బాబు కోసం ఎప్పుడు కోతలే మాది. ఎందుకంటే ఆయన కోసం పుట్టాం, ఆయన కోసం మరణిస్తాం. సినిమాకి రావడమే గొప్ప. దాంట్లో ఎలాగుంది, ఎంత కొట్టుతుంది, ఎంత చేస్తుంది, ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ పెట్టుకోవద్దు అని రావడమే గొప్ప థియేటర్లలో. మళ్ళీ అది కాక సినిమా ఎంత కొడుతుంది, ఇవన్నీ ఇగో పనికిరాని మాటలు. ప్రతి ఒక్కరు చెప్తున్నా ట్రోల్ చేసిన కొడుకులారా, మీకు కానీ ఇక్కడ కానీ కనిపిస్తే బొబ్బులు ముల్లి బయటకు వస్తుంది, నరుకుతుంది రక్త కోతే. ఏ రికార్డులు పనిచేయబోయా, బాహుబలి రికార్డులే కానీ, పుష్ప రికార్డులే కానీ, అలాగ వచ్చే త్రిపుల రికార్డులే కానీ ఏ రికార్డులు పనిచేయవు. ఈ అన్ని రికార్డులకే బాబు కళ్యాణ్ బాబు అన్నట్టు తీశారు. లాస్ట్ త్రిపుల మూమెంట్ అది ఉంది. నెక్స్ట్ ప్రతి ఒక్కటి కూడా కళ్యాణ్ బాబు అయితే ప్రతి ఒక్కటి కూడా కవర్ చేశాడు సినిమాని. ఎలా తీయాలో, ఎలా చెయ్యాలో కళ్యాణ్ బాబు చేతుల్లోనే ఉంది. ఎవడు పనికిరాడు సినిమాలో. చెప్తున్నా పక్కా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, హరి వీరమల్లు బ్లాక్ బస్టర్ సినిమా. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. నిజంగా చెప్తున్నా,
నేను తెచ్చుకున్న వాటరు ఈ సినిమాలో ఉంది ఫుల్ మ్యాటరు వైన్లో దొరుకుతుంది క్వార్టరు కానీ దాకండి. ఎందుకంటే ఈ సినిమాలో ఏం చెప్పాడంటే మాట వినాలి, మంచి మాట వినాలి గురుడా మాట వినాలి అంటే మంచి మాటలు అనేది వినాలని చెప్పారు. నిజంగా ఒక సినిమా ఒక హీరో స్టోరీని చూపిస్తూనే ఎంతో మెసేజ్ ఇద్దాం అనుకోరు. నిజంగా అక్కడ హీరో చెప్పంగానే వాన పడుతుంది. వీడికి బయటికి రాగానే కూడా ఈ సినిమా చూసి రాగానే కూడా ప్రతి ఒక్కరు వానలో తడిసి పావనం అయిపోయారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రతి ఒక్కరికి వాన పడుతుందని అర్థమైంది. నిజంగా మూవీ అంటే చాలా బాగుంది. ఎలా ఉంది సినిమా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. క్లైమాక్స్లో చిన్న డాక్టర్ వేషం అనమాట. ఈ సినిమాకి 2 హీరోలు అని చెప్పొచ్చు. ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండోది ఎంఎం కీరవాణి గారు అని చెప్పొచ్చు. చాలా బాగుంది, అద్భుతమైన సినిమా. ఈ సినిమాని పైరసీలో చూద్దామనో లేదంటే ఓటీటీలో వస్తే చూద్దామని చూడకండి. ఎందుకంటే 5 సంవత్సరాల కష్టం, ప్రొడ్యూసర్ గారి కష్టం. కొద్దిగా అలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటేనే మరిన్ని మంచి సినిమాలు రాగలుగుతాయి. సో ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. మీలాగే నేను కూడా పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్స్. మీరు ఆ ప్రశ్న కావాలని అడిగినట్టున్నారు, కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు సినిమా అంతా వదిలేసి ఏదో చిన్న 1-2 మైనస్లను పట్టుకోవడం అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. మిస్టేక్స్ అనేది పెద్ద సినిమాలకి చిన్న సినిమాలకి అన్నిటికీ ఉంటాయి. సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంది. రేటింగ్స్ ఇవ్వద్దు ఇలాంటి సినిమాలకి. చూసి ఎక్స్పీరియన్స్ మీరు అనుభవించండి. సినిమా అయితే చాలా బాగా నచ్చింది సినిమా. అది సినిమాలో హైలైట్ ఏంటంటే ఎవరు కూడా కష్టపడలేదు, అందరూ ఇష్టపడి చేశారు. అందుకే సినిమా అంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సినిమాలో ఎవరి క్యారెక్టర్లు జీవం పోస్తారు. అది బ్యాక్గ్రౌండ్స్కి అయితే వేరే లెవెల్. పవన్ అన్నయ్య వచ్చిన మ్యూజిక్ ఎలా ఉందో సేమ్ అలాగే బాబీ డీలా అన్నగారు వచ్చినా కూడా అదే మ్యూజిక్. అంటే ఇద్దరు ఇంపాక్ట్ చేస్తారు అంతే. ఇద్దరు చెత్తగొడేయారు క్యారెక్టర్లు. అది ఇన్వాల్వ్ అయిపోయారు ఇద్దరు కూడా. చెప్పండి, ఫైట్స్ అయితే వేరే లెవెల్. మా పవన్ అన్నయ్య ఎక్కడున్నా తోపే. అది ఆయన హిందూ ధర్మం గురించి సినిమా తీశారు, అలాగే ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చారు. రియల్లో చేశారు, రీల్లో కూడా అలాగే చూపించారు. ఆయన ఒకటే చెప్పింది, మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం, పక్కన వాళ్ళ రిలీజియన్ మనం గౌరవిద్దాం అంతే అన్న. చెప్పన్న అన్న, నెగిటివ్ కామెంట్ చెప్పిన వాళ్ళగా వాళ్ళకి బుర్రలేదన్న. వాళ్ళ గురించి మాట్లాడక్కర్లేదు మనం. సినిమాకి వాళ్ళు వెళ్ళరు, వెళ్ళిన వాళ్ళు వెళ్ళవరు అన్న. సినిమా మొత్తానికి ప్లస్ కదా ఆవిడ కూడా. హీరో లెవెల్ సినిమా ఏముంది, నిధి అగర్వాల్ బాగానే యాక్ట్ చేసింది, అనసూయ భరద్వాజ్ బాగానే యాక్ట్ చేసింది, పక్కన హిమబిందు కూడా బాగా యాక్ట్ చేసింది, తను కూడా బాగానే యాక్ట్ చేసింది. ప్లస్ ఇంకోటి అంటే కోటా శ్రీనివాస్ గారు కూడా, ఆయన కూడా బాగా యాక్ట్ చేశారు. రెస్ట్ ఇన్ పీస్. ఆయన కూడా బాగానే యాక్ట్ చేశారు. చివరి సినిమా అయింది, ఆయన కూడా ఇందులో బాగా యాక్ట్ చేశారు. అది సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఈ వీకెండ్లో ఫ్యామిలీ అంతా తగ్గి చూడాలని సినిమా ఇది. బాగుందన్న, సినిమా చాలా బాగుంది. అది ఎలా అనిపించింది అనకన్నా, ఎంత బాగుందని అడుగన్నా. స్క్రీన్లు చిరిగిపోయిన, సీట్లు పగిలిపోయిన ఎట్లా ఉంటుందన్న పవన్ కళ్యాణ్ సినిమా అంటే. చాలా మంది లేగో అంటున్నారు కదా. నువ్వు లేగో అనుకుంటే ఎట్లా అన్నా? సినిమా 2 గంటల చూపించాలంటే ఎక్కడో ఒక సెకండ్ ఉంటుంది, వేరే సినిమాల కన్నా కాదు కదా. ఇది ఎట్లా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మీరు ఇట్లా సినిమాని హిట్ అయిన సినిమాని కూడా పబ్లిక్ టాక్ లో చంపేస్తున్నారంటే ఇంక సినిమాని ఇంకా ముందుకే వెళ్ళనిస్తున్నారు. ఒక సినిమాకి హైలైట్ పాయింట్ అంటే ధర్మం అన్న. ధర్మం అంటే నిల్చోవడం కాదు, నిలబెట్టడం. ఒక వ్యక్తిని నిలబడితే ధర్మం మిమ్మల్ని నిలబెడతాది. ఇదే నా సినిమాలో హైలైట్ పాయింట్ అన్న.